నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ స్పెషల్ డ్రైవ్. నేను శ్రీలత. తిరుమల శ్రీవారి దర్శనాన్ని మరింత శీఘ్రతరం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం సాంకేతికతను వినియోగించుకోనుంది. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయాలను వెల్లడించారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఇందుకోసం 7 లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు ఆయన. తిరుమలకు వచ్చిన భక్తులు ప్రధానంగా వసతి, శీఘ్ర దర్శనం, అన్నం, లడ్డు ప్రసాదాల విషయంలో సంతృప్తికరమైన సేవలు కోరుకుంటారు. ఈ సేవలు మెరుగుతో పాటు ధర్మ పరిరక్షణ, సామాజిక సేవ, ఆర్థిక పారదర్శకత, తిరుమలలో పర్యావరణ రక్షణ, సాంకేతికత, విస్తృత వినియోగం, భక్తుల అభిప్రాయాలను సేకరించి మేలి మార్పులు వంటి 7 లక్ష్యాలను పెట్టుకున్నట్లు తెలిపారు టీటీడీ ఈవో. మొత్తం ఓవరాల్గా ఆల్మోస్ట్ 2 లక్షల మందికి ఇక్కడ ఫుడ్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకున్నాము. దానివలన ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నిన్న కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అంటే కల్నరీ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి, తాజ్ గ్రూప్ నుంచి, అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక కన్సల్టెంట్ కూడా ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే దామోదరం, వరల్డ్ ఫేమస్ షెఫ్ ఆయన. సో వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా నిన్న చాలా సజెషన్స్ ఇచ్చారు. సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ, శానిటేషన్ కానీ, ఇలాగ హెల్త్ అంటే ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇన్హౌస్ ఎనలిస్టులను పెట్టుకోవడం కానీ, అలా చాలా వరకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న. ఇవన్నీ కూడా మనము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము. అలాగే లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి, స్టోర్స్ని ఫస్ట్ అవుట్ చేయాలి, స్టోర్లో మేనేజ్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉండాలి. స్టోర్ హైట్ ఎంత ఉండాలి, సీలింగ్ హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చేయాలి. అవన్నీ కూడా ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా రీసెంట్గా మీరు చూస్తే ఎన్నో కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయి. టెక్నాలజీ అంతా మారుతుంది. ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుని స్టోర్ మేనేజ్మెంట్ని ఎంత ఎఫిషియెంట్గా చేసుకోవడం అనేది కూడా మనం చేయాల్సి వస్తుంది. అలాగే కిచెన్లో ఎక్విప్మెంట్ ఐ థింక్ 10-15 సంవత్సరాల ముందు ఎక్విప్మెంట్ కొన్నారు. అవన్నీ పాత ఎక్విప్మెంట్. ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ మెషిన్స్ అంటే రైస్ కుకింగ్ మీద అప్పుడప్పుడు క్వాలిటీ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే రైస్ కుకింగ్ ఓవరాల్గా బాగున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు సరిగా కుకింగ్ జరగడం లేదు అనేది అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అది పాతది అయిపోయింది. ఆ తర్వాత దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని రిపేర్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. కానీ కొత్త మెషిన్లు వచ్చాయి. మొత్తం ఓవరాల్గా ఆల్మోస్ట్ 2 లక్షల మందికి ఇక్కడ ఫుడ్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మెరుగైన దర్శనాలకు ఇప్పటికే క్యూల నిర్వహణపై దృష్టి పెట్టినట్టు తెలిపారు టీటీడీ ఈవో శ్యామలరావు. హిందూ ధర్మ రక్షణలో భాగంగా భజన బృందాల ద్వారా ధర్మ ప్రచారం చేపడుతున్నట్లు చెప్పారు ఆయన. ఉచిత విద్య, వైద్య సేవలను విస్తృతపరుస్తామని తెలిపారు ఈవో. భక్తుల నుంచి వచ్చిన విరాళాలు, హుండీ, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్నే టీటీడీ వెచ్చిస్తోంది. అందువల్ల ప్రతి పైసా ఖర్చు భక్తుడికి తెలియాల్సి ఉంది. పాలక మండలి తీర్మానాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నామని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్యామలరావు. ఇక టీటీడీలో ఏ మేరకు సిబ్బంది అవసరమనే అంశంపై ఏఎస్సీఐతో అధ్యయనం చేయించనున్నట్లు తెలిపారు.
టోటల్గా ఆల్మోస్ట్ 2 లక్షల మందికి ఇక్కడ ఫుడ్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకున్నాము. దానివలన ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నిన్న కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అంటే కల్నరీ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి, తాజ్ గ్రూప్ నుంచి, అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక కన్సల్టెంట్ కూడా ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే దామోదరం, ఆయన వరల్డ్ ఫేమస్ షెఫ్ ఆయన. సో వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా నిన్న చాలా సజెషన్స్ ఇచ్చారు. సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ, శానిటేషన్ కానీ, ఇలాగ హెల్త్ అంటే ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇన్హౌస్ ఎనలిస్టులను పెట్టుకోవడం కానీ, ఇలా చాలా వరకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న. ఇవన్నీ కూడా మనము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము. అలాగే లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి, స్టోర్స్ని ఫస్ట్ అవుట్ చేయాలి, స్టోర్లో మేనేజ్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉండాలి. స్టోర్ హైట్ ఎంత ఉండాలి, సీలింగ్ హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చేయాలి. అవన్నీ కూడా ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా రీసెంట్గా మీరు చూస్తే ఎన్నో కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయి. టెక్నాలజీ అంతా మారుతుంది. ఇది టెక్నాలజీ యూజ్ చేసుకుని స్టోర్ మేనేజ్మెంట్ని ఎంత ఎఫిషియెంట్గా చేసుకోవడం అనేది కూడా మనం చేయాల్సి వస్తుంది. అలాగే కిచెన్లో ఎక్విప్మెంట్ ఐ థింక్ 10-15 సంవత్సరాల ముందు ఎక్విప్మెంట్ కొన్నారు. అవన్నీ పాత ఎక్విప్మెంట్. ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ మెషిన్స్ అంటే రైస్ కుకింగ్ మీద అప్పుడప్పుడు క్వాలిటీ తిరుమలలో పర్యావరణ రక్షణలో భాగంగా బ్యాటరీ వాహనాలను పెంచనున్నారు. వర్షపు నీటి కాల్వలు, మురుగునీరు కొన్ని చోట్ల కలుస్తున్నాయి. నీటిని వేర్వేరు మార్గాల్లో తరలించడంపై నిపుణులు సూచనలు తీసుకుంటున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణపై ఇప్పటికే IIHS నిపుణులు అధ్యయనం చేశారు. ఆన్లైన్లో సేవలు బుకింగ్ కోసం ఫేషియల్ రికగ్నైజేషన్ టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీనివల్ల భద్రతతో పాటు దళార్లకు అడ్డుకట్ట వేయొచ్చు. ఈ క్రమంలోనే డిజిటల్ కేఎస్కోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఆటోమేషన్ పైన కూడా మరింత అధ్యయనం చేయాల్సి ఉందని వెల్లడించారు ఆయన. టీటీడీ సేవలపై భక్తుల అభిప్రాయాలను సేకరించేందుకు ఇప్పటికే బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. త్వరలో IVRS ద్వారా తెలుసుకుంటామన్నారు. ఇందుకోసం డిజిటల్ కార్పొరేషన్ సహకారాన్ని తీసుకుంటామని వెల్లడించారు టీటీడీ ఈవో శ్యామలరావు. తిరుమల శ్రీవారి దర్శనాన్ని మరింత శీఘ్రతరం చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఇందుకోసం సాంకేతికతను వినియోగించుకోనుంది. శ్రీవారి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని వెల్లడించారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఇందుకోసం 7 లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు ఆయన. తిరుమలకు వచ్చిన భక్తులు ప్రధానంగా వసతి, శీఘ్ర దర్శనం, అన్నం, లడ్డూ ప్రసాదాల విషయంలో సంతృప్తికరమైన సేవలు కోరుకుంటారు. ఈ సేవలు మెరుగుతో పాటు ధర్మ పరిరక్షణ, సామాజిక సేవ, ఆర్థిక పారదర్శకత, తిరుమలలో పర్యావరణ రక్షణ, సాంకేతికత విస్తృత వినియోగం, భక్తుల అభిప్రాయాలను సేకరించి మేలి మార్పులు వంటి 7 లక్ష్యాలను పెట్టుకున్నట్లు తెలిపారు టీటీడీ ఈవో.
తిరుమల శ్రీవారి దర్శనం మరింత వేగవంతం నిర్ణయం తీసుకున్నట్లు చెప్పిన టీటీడీ ఈవో. ఇందుకోసం టెక్నాలజీని వినియోగించుకోనున్న టీటీడీ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళికలు. ఇందుకోసం 7 లక్ష్యాలను నిర్దేశించుకున్న టీటీడీ. తిరుమలకు వచ్చే భక్తులు ప్రధానంగా కోరుకునే సేవలు: వసతి, శీఘ్ర దర్శనం, అన్నం, లడ్డూ ప్రసాదాలు, ధర్మ పరిరక్షణ, సామాజిక సేవ, ఆర్థిక పారదర్శకత, పర్యావరణ రక్షణ, సాంకేతికత, విస్తృత వినియోగం. భక్తుల అభిప్రాయాలు సేకరించి మేలి మార్పులు. ఉచిత విద్య, వైద్య సేవలు విస్తృత పరుస్తామన్న ఈవో. ప్రతి పైసా ఖర్చు భక్తుడికి తెలియాల్సి ఉందన్న ఈవో. తిరుమలలో బ్యాటరీ వాహనాలను పెంచనున్న టీటీడీ. ఘన వ్యర్థాల నిర్వహణపై అధ్యయనం చేసిన IIHS నిపుణులు. తిరుమల శ్రీవారి దర్శనం మరింత వేగవంతం నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పిన టీటీడీ ఈవో. ఇందుకోసం టెక్నాలజీని వినియోగించుకోనున్న టీటీడీ భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు ప్రణాళిక. ఇందుకోసం 7 లక్ష్యాలను నిర్దేశించుకున్న టీటీడీ. తిరుమలకు వచ్చే భక్తులు ప్రధానంగా కోరుకునే సేవలు: వసతి, శీఘ్ర దర్శనం, అన్నం, లడ్డూ ప్రసాదాలు, ధర్మ పరిరక్షణ, సామాజిక సేవ, ఆర్థిక పారదర్శకత, పర్యావరణ రక్షణ, సాంకేతికత, విస్తృత వినియోగం. మెరుగైన దర్శనాలకు ఇప్పటికే క్యూల నిర్వహణపై దృష్టి పెట్టినట్లు తెలిపారు టీటీడీ ఈవో శ్యామలరావు. హిందూ ధర్మ రక్షణలో భాగంగా భజన బృందాల ద్వారా ధర్మ ప్రచారం చేపడుతున్నట్లు చెప్పారు ఆయన. ఉచిత విద్య, వైద్య సేవలను విస్తృత పరుస్తామని తెలిపారు. భక్తుల నుంచి వచ్చిన విరాళాలు, హుండీ, ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయాన్నే టీటీడీ వెచ్చిస్తుంది. అందువల్ల ప్రతి పైసా ఖర్చు భక్తుడికి తెలియాల్సి ఉంది. పాలక మండలి తీర్మానాలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి శ్యామలరావు. ఇక టీటీడీలో ఏ మేరకు సిబ్బంది అవసరమనే అంశంపై ASCIతో అధ్యయనం చేయించనున్నట్లు తెలిపారు. ఓవరాల్గా ఆల్మోస్ట్ 2 లక్షల మందికి ఇక్కడ ఫుడ్ అది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకున్నాము. దానివలన ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యింది. ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కూడా నిన్న కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడం జరిగింది. అంటే కల్నరీ ఇన్స్టిట్యూట్స్ దగ్గర నుంచి, తాజ్ గ్రూప్ నుంచి,
అలాగే డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ఒక కన్సల్టెంట్ కూడా ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే దామోదరం, వరల్డ్ ఫేమస్ షెఫ్ ఆయన. సో వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళు కూడా నిన్న చాలా సజెషన్స్ ఇచ్చారు. సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి. స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ శానిటేషన్ కానీ, ఇలాగ హెల్త్ అంటే ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఇన్హౌస్ ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ, అలా చాలా వరకు సజెషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న. ఇవన్నీ కూడా మనము ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము. అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది. మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము. అలాగే లాంగ్ టర్మ్ ఇవి మోడర్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మనకి ప్రొక్యూర్మెంట్ దగ్గర నుంచి స్టోర్స్ ఎలా మేనేజ్ చేయాలి, స్టోర్స్ని ఫస్ట్ అవుట్ చేయాలి, స్టోర్లో మేనేజ్ చేయాలంటే ఎక్కడ స్టోర్ చేయాలి, ఎలా స్టోర్ చేయాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా ఉండాలి. స్టోర్ హైట్ ఎంత ఉండాలి, సీలింగ్ హైట్ ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా సైంటిఫిక్గా చేయాలి. అవన్నీ కూడా ట్రెడిషనల్ మెథడ్లో జరుగుతున్నాయి. వీటన్నిటిలో కూడా రీసెంట్గా మీరు చూస్తే ఎన్నో కొత్త డెవలప్మెంట్స్ వచ్చాయి. టెక్నాలజీ అంతా మారుతుంది. ఈ టెక్నాలజీ యూజ్ చేసుకుని స్టోర్ మేనేజ్మెంట్ని ఎంత ఎఫిషియెంట్గా చేసుకోవడం అనేది కూడా మనం చేయాల్సి వస్తుంది. అలాగే కిచెన్లో ఎక్విప్మెంట్ ఐ థింక్ 10-15 సంవత్సరాల ముందు ఎక్విప్మెంట్ కొన్నారు. అవన్నీ పాత ఎక్విప్మెంట్. ఇప్పుడు కూడా కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. మనకు వచ్చిన నెంబర్ ఆఫ్ మెషిన్స్ అంటే రైస్ కుకింగ్ మీద అప్పుడప్పుడు క్వాలిటీ కంప్లైంట్స్ వస్తున్నాయి. అంటే రైస్ కుకింగ్ ఓవరాల్గా బాగున్నప్పటికీ కూడా అప్పుడప్పుడు సరిగా కుకింగ్ జరగడం లేదు అనేది అప్పుడప్పుడు కంప్లైంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ ఎక్విప్మెంట్ అది పాతది అయిపోయింది. ఆ తర్వాత దాంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొన్ని రిపేర్ చేయడానికి కూడా ఇబ్బందులు ఉన్నాయి. ఓవరాల్గా ఆల్మోస్ట్ 2 లక్షల మందికి. తిరుమలలో పర్యావరణ రక్షణతో భాగంగా బ్యాటరీ వాహనాలను పెంచనున్నారు. వర్షపు నీటి కాల్వలు, మురుగునీరు కొన్ని చోట్ల కలుస్తున్నాయి. నీటిని వేర్వేరు మార్గాల్లో తరలించడంపై నిపుణుల సూచనలు తీసుకుంటున్నారు. ఘన వ్యర్థాల నిర్వహణపై ఇప్పటికే IIHS నిపుణుల అధ్యయనం చేశారు. ఆన్లైన్లో సేవలు బుకింగ్ కోసం ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. దీనివల్ల భద్రతతో పాటు దళార్లకు అడ్డుకట్ట వేయవచ్చు. ఈ క్రమంలోనే డిజిటల్ కియోస్కీని ప్రారంభించనున్నట్లు తెలిపారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఆటోమేషన్ పై కూడా మరింత అధ్యయనం చేయాల్సి ఉందని వెల్లడించారు ఆయన. టీటీడీ సేవలపై భక్తుల అభిప్రాయాలను సేకరించేందుకు ఇప్పటికే బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈవో. త్వరలో IVRS ద్వారా తెలుసుకుంటామన్నారు. ఇందుకోసం డిజిటల్ కార్పొరేషన్ సహకారాన్ని తీసుకుంటామని వెల్లడించారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఇది ఈరోజు డ్రైవ్. నమస్తే.